రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జీఓఎంఎస్ నంబర్ 10 ద్వారా సాగునీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలను పెంచాలనే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి పర్కులేషన్ ట్యాంక్స్ కావచ్చు, ఎక్కడైతే వాటర్ని రిజర్వ్ చేయడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటినీ కూడా మరి ఎస్టిమేట్స్ తయారు చేసి ఈ 3 నెలలు 100 రోజుల కార్యక్రమంగా తీసుకొని ఈ 100 రోజుల్లో భూగర్భ జలాల్ని పెంచాలి, అట్లానే పర్యావరణంలో పచ్చదనాన్ని పెంచాలనే ఒక ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మన పల్నాడు ప్రాంతం చూస్తే ఇది ఎంతో ఆవశ్యకత ఉన్న ప్రాజెక్టు. ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులకి వాటర్ని డైవర్ట్ చేయటం, ఇలాంటి చెక్ డ్యాములు నిర్మించడం, వీటి ద్వారా భూగర్భ జలాలను పెంచడం, రైతాంగానికి మేలు చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం మరి భూగర్భ జలాలు కూడా 1000 అడుగులు దాటి కిందకున్న పరిస్థితి. ఈరోజు సక్సెస్ రేట్ కూడా 20% కూడా బోర్లు డ్రిల్ చేసుకున్న రైతుల సక్సెస్ రేట్ 20% కూడా లేని పరిస్థితి. కొన్ని అయితే సీజనల్ ఫీడింగ్. వీటన్నిటినీ కూడా మరి మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే భూగర్భ జలాల్ని పెంచుకోవడం అనేది ఉత్తమమైన మార్గంగా మరి రాష్ట్ర ప్రభుత్వం భావించడం, ఇది మన మాచర్ల నియోజకవర్గానికి ఒక వరం లాంటిది అని కూడా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే పోయిన సంవత్సరం బాగా వర్షాలు పడటం మూలంగా భూగర్భ జలాలు చాలా పైకి రావటం, ఇప్పటికే ప్రతి సంవత్సరం ఇప్పటికే మనం వేసవి నీటి సమస్యలను విపరీతంగా పల్లెల్లో ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేదు, అంత తీవ్రత లేదు. అంటే భూగర్భ జలాలు పోయిన సంవత్సరం పడిన వర్షాలు పైకి రావటం మూలంగానే మరి ఈ సమస్య నుంచి మనం బయటపడగలిగాం. మరి ఈ ప్రాంతంలో ఇరిగేషన్ సదుపాయాలను పెంచడం కోసం మరి వరికపూడిసెల ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులను కూడా తీసుకురావటం జరుగుతూ ఉంది. వరికపూడిసెల ప్రాజెక్టు మీద ప్రతిపక్షాలకు కూడా సరైన అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అనుమతులు వచ్చేసాయి, మొదలు పెట్టేశామని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇప్పటికీ పూర్తి అనుమతులు ఈ రోజు కూడా రాలేదు. ఈ వాస్తవాలు తెలియకుండా రాజకీయాల్లో ఎలా ఉన్నారో నాకు అర్థం కావట్లే. ఈ రోజుకి కొన్ని అనుమతులు రావాల్సి ఉంది. అవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు టెండర్ కాల్ఫర్ చేయాలా, అప్పుడు వరికపూడిసెల ప్రాజెక్టు అనేది నిర్మాణం చేపట్టాం. ఒక్క అటవీ శాఖ అనుమతి రాగానే వరికపూడిసెల ప్రాజెక్టులు అన్నీ మరి వచ్చేసాయని చెప్పి అజ్ఞానంతో కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజుకి వాటర్ కమిషన్ పర్మిషన్ రావాలి, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ రావాలి, ఇంకా 2-3 పర్మిషన్లు రావాలి. మొత్తం 8-10 పర్మిషన్లు ఆ వరికపూడిసెల ప్రాజెక్ట్ మీద రావాల్సి ఉంది. కాబట్టి మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రైతాంగం కోసం, రైతు సమస్యల కోసం కంకణం కట్టుకుంది. అందుకనే ప్రతి మేజర్లు మైనర్లు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మొట్టమొదటి చేసిన కార్యక్రమం ఏంటంటే మేజర్లు మైనర్లను కూడా ఒకసారి బాగు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా రైతుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎండాకాలం మళ్ళీ సీజన్ వచ్చేటప్పటికి రైతులకి ఎక్కడా ఇబ్బంది జరగకూడదని జూలై 14 నాటికి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసే విధంగా మరి చర్యలు చేపడుతున్నాం. ఈ సందర్భంగా రైతాంగం పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమాభిమానాలకి, అలాగే వ్యవసాయ శాఖ మార్చిల వారిని, ఇరిగేషన్ శాఖ మార్చిల వారిని కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.